కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 17 యూపీ స్కూల్స్ స్థాయి తగ్గించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 17 యూపీ స్కూల్స్ స్థాయి తగ్గించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య 31 నుంచి 59 వరకు విద్యార్థులు ఉన్న తగ్గించాల్సిన అవసరం లేదని సమీక్షించి నిర్ణయం తీసుకోమని చెప్పినా సర్కిల్ ఫాలో అవని అధికారులు 3 కిలోమీటర్ల పైబడిన హై స్కూల్ ఉంటే యూపీ స్కూల్ తీసేయొద్దు అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సర్కార్కి స్కూలు మార్చేపై దాని చాలా వ్యత్యాసం ఉన్నది. జగ్గయ్యపేట మండలం తీసుకున్నట్లయితే తక్కెళ్లపాడు నుంచి షేర్ మహమ్మద్పేటకు, వేదాద్రి నుంచి జయంతిపురంకు, అన్నవరం నుంచి బలుసుపాడుకి, ధర్మవరపాడు తండా నుంచి చిల్లకలు గ్రామాలకు మ్యాపింగ్ చేయడం ద్వారా గ్రామంలో నుంచి మరో గ్రామానికి స్కూల్కు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ధర్మవరపాడు తండా, తక్కెళ్లపాడు, అన్నవరం గ్రామాల్లో తరగతులు తొలగించడం వల్ల విద్యార్థులు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాలలో విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు సూచనలు తీసుకోకుండా ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయాలు అందించి స్కూల్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 నెలల క్రితమే యూపీ స్కూల్స్ తగ్గించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రాంత విద్యార్థులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు. ఇలా చేయడం వల్ల వారంతా పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం పూర్తయింది. మరి ఈ కాలంలో అభివృద్ధి పదంలో నడవాల్సిన విద్యారంగం తిరోగమన దశలో ఉంది. ముఖ్యంగా జగ్గయ్యపేట నియోజకవర్గం తీసుకుంటే ఈ మధ్య కాలంలో 17 యూపీ స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్గా మార్చడం జరిగింది. జగ్గయ్యపేట మండలంలో 7, వత్సవాయ మండలంలో 5, పెనంచిప్రోలు మండలంలో 5. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు ఈ 17 స్కూల్స్ ని అభివృద్ధి చేసి హై స్కూల్స్ గా చేయాల్సింది పోయి మీరు ఎందుకు 6, 7, 8 తరగతులు ఆ ఊళ్ళలో తీసేసి పక్క గ్రామాలకు వెళ్ళమని అంటున్నారు? ఆ విధమైన మరి నివేదికలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? విద్యాశాఖ అధికారులు ఎందుకు తప్పుడు నివేదికలు ఇచ్చారు? ఎందుకు ఈ నియోజకవర్గంలో మరి విద్యా వ్యవస్థ నిలుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరిచ్చిన నివేదికల్లోనే ఉన్నాయి అంశాలు. అంటే మీరు ఇచ్చిన జీవోలో, ప్రభుత్వం ఇచ్చిన జీవోలో 60 మంది కన్నా 6, 7, 8 తరగతులు ఎక్కువ ఉంటే, పిల్లలు ఎక్కువ ఉంటే ఆ స్కూల్స్ ని హై స్కూల్స్ గా ప్రమోట్ చేయండి, అప్గ్రేడ్ చేయండి, అంటే 9th, 10th కూడా పెట్టండి అని అన్నారు. ఉదాహరణకు అగ్రహారం విలేజ్ లో 6, 7, 8 తరగతులు కలిపి 62 మంది ఉన్నారు. మార్చి 31, 2025కి విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి అక్కడ 62 మంది విద్యార్థులు ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం అగ్రహారంలో ఎందుకు యూపీ స్కూల్ తీసేసి ప్రైమరీ స్కూల్ చేశారు? దాన్ని ఎందుకు హై స్కూల్ చేయలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. హై స్కూల్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు చేయలేదు మీరు? 60 మంది అబోనే ఉన్నారు కదా, 62 మంది ఉన్నారు. మరి 3 కిలోమీటర్లు హై స్కూల్ దూరంగా ఉంటే, 3 కిలోమీటర్ల కన్నా పైబడి ఉంటే అక్కడ కూడా మీరు యూపీ స్కూల్స్ కొనసాగించండి అని చెప్పి అదే సర్క్యులర్లో ఉంది. మరి అగ్రహారం 62 మంది పిల్లలు ఉన్నారు, దాన్ని హై స్కూల్గా ప్రమోట్ చేయాలి అంటే 8th ఉన్నదాన్ని 9th కానీ 10th చేయాలి. అలానే అది 3 కిలోమీటర్ల కన్నా అబోనే ఉంది జగ్గయ్యపేటకి. ప్లస్ మీరు అనుకున్న నిబంధనలో పాలేరు నది కూడా అడ్డం ఉంది. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడ పాలేరు నది ప్రవాహంతో ఒక్కొక్కసారి 2-3 రోజులు 4 రోజులు కూడా జగ్గయ్యపేట పట్టణానికి అగ్రహారం వాళ్ళు రాని పరిస్థితి మనం చూసాం. మరి ఇట్లాంటి తప్పుడు నివేదికలు రూపొందించినప్పుడు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఒక అగ్రహారమే కాదు, మీరు ఇచ్చిన నిబంధనలో 60 మంది అబోవ్ అయితేనేమో హై స్కూల్స్ అప్గ్రేడ్ చేయమన్నారు. 31 నుంచి 59 మంది పిల్లలు 6, 7, 8 తరగతుల్లో ఉంటే అక్కడ కూడా మీరు సమీక్షించుకోవచ్చు. అక్కడ యూపీ స్కూల్స్ కొనసాగాల్సిన పరిస్థితి ఉంటే మౌలిక కల్పనలో భాగంగా, మౌలిక సదుపాయాల్లో భాగంగా అక్కడ 3 కిలోమీటర్ల కన్నా అబోవ్ హై స్కూల్ కనుక లేకపోతే, 3 కిలోమీటర్ల కన్నా అబోవ్ దూరంలో హై స్కూల్ ఉంటే, 3 కిలోమీటర్ల లోపుగా హై స్కూల్ లేకపోతే మీరు అవన్నీ కూడా సమీక్షించుకోవచ్చు అని అన్నారు. అందులో భాగంగా తక్కెళ్లపాడు అది హైవే అడ్డం ఉంది. అక్కడ
3 కిలోమీటర్ల పైబడి మీకు హై స్కూల్ ఉంది. అంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేరంపేట స్కూల్ కి మీరు మ్యాపింగ్ చేశారు. ఎందుకు తక్కెలపాడులో మీరు యూపీ స్కూల్ తీసేశారు? 6, 7, 8 తరగతులతో పాటు 9, 10 ఎందుకు మీరు ప్రమోట్ చేయలేదు? ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కువగా మీరు ఏదైతే యూపీ స్కూల్స్ తగ్గించారో ఆయా గ్రామాల్లో అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువగా ఉండే గ్రామాలు. అగ్రహారం అంతే చేశారు, తక్కెలపాడు అంతే చేశారు. అన్నవరం గ్రామం కూడా తీసుకొచ్చి యూపీ స్కూల్ని తగ్గించి బొలుసుపాడులో కలిపారు. అది 3 కిలోమీటర్ల పైబడే ఉంది. అక్కడ పాలేరు దాటి రావాలి వాళ్ళు. అలానే మీరు వేదాద్రి గ్రామం ఉంది, వేదాద్రి గ్రామాన్ని తీసుకొచ్చి జయంతిపురంలో కలిపారు. వేదాద్రి గ్రామానికి జయంతిపురానికి ఎన్ని కిలోమీటర్లు ఉందండి? 5 కిలోమీటర్లు ఉంది. అట్లా ధర్మవరపాడు తండాన్ని కూడా తీసుకెళ్లి చిల్లకల్లో కలిపారు. ధర్మవరపాడు తండా 100% ఎస్టీ విలేజ్. అక్కడ మనం విద్యను ప్రోత్సహించాలంటే స్థానికంగా పాఠశాలలు ఉంటే మాత్రమే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్వేచ్ఛగా స్కూల్స్కి వెళ్తారు, తక్కువ సమయంలో వెళ్ళగలుగుతారు, భద్రతతో వెళ్ళగలుగుతారు, తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా పిల్లలను స్కూల్కి పంపించగలుగుతారు. ఇవాళ మీరు చేసిన అనాలోచిత నిర్ణయాలు ఏదైతే అన్నవరం కానీ, తక్కెలపాడు కానీ, వేదాద్రి కానీ, రావిరాల కానీ, అలానే అగ్రహారం కానీ, ధర్మవరపాడు తండా కానీ ఈ గ్రామాల్లో మీరు చేసిన తప్పుడు నిర్ణయాల వలన అక్కడ విద్యా వ్యవస్థ కుంటుపడటమే కాకుండా అక్కడ కొంతమంది విద్యార్థులు పాఠశాల మానేసే పరిస్థితే కాకుండా అక్కడ ఆడపిల్లలు కూడా చదువులకు దూరం అయ్యే పరిస్థితికి దిగదార్చింది ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీ అనాలోచిత నిర్ణయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితమే దీని మీద మేము ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయ ముఖంగా అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో వెళితే వాళ్ళని నిలదీసి అడుగుతా ఉన్నారు ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు. మాకున్న పాఠశాలను ఎందుకు తీశారు? మాకు ఇక్కడ పాఠశాల ఉంటే సౌకర్యవంతంగా ఉండేది. మీరు ప్రభుత్వంలోకి వస్తే 8, 9 అవుద్ది, 9, 10 అవుద్ది అనుకున్నాం కానీ 6, 7, 8 తరగతులు తీసేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారనుకోలేదు అని చెప్పి ప్రజలు ఇవాళ నిలదీసేసరికి వారికి వేడి తగిలి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఇందాక నేను చెప్పిన గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసిపోయి నిన్న మండల పరిషత్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నివేదికలు ఈ ప్రభుత్వం అనేక పాఠశాలల్ని రాష్ట్ర వ్యాప్తంగా యూపీ పాఠశాలల్ని ప్రైమరీ స్కూల్స్ గా చేస్తా ఉంది, ప్రైమరీ పాఠశాలను ఎలిమెంటరీలుగా చేస్తా ఉంది, ఎలిమెంటరీలని శాటిలైట్ స్కూల్స్ గా చేస్తా ఉంది. అంటే విద్యా వ్యవస్థను మొత్తం కూడా క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం, ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం కోసం బడి బయట పిల్లలు ఉండకూడదని చెప్పి ఆలోచనతో ఆయన అమ్మ ఒడిచ్చాడు. అంతేకాదు జగనన్న విద్యా కానుకిచ్చాడు. అలానే నాడు నేడు కింద సుందర నందనంగా పాఠశాలను తీర్చిదిద్ది ఆకర్షణీయంగా తరగతి గదులు తీర్చిదిద్దడం కాకుండా డిజిటల్ క్లాస్ బోర్డ్స్ పెట్టి, సోషల్ ఎడ్యుకేషన్ పెట్టి, 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు ఇచ్చి పాఠశాలకు పోవాలంటే పిల్లగాడికి ఆనందంగా ఉండేటట్టుగా చేసి విద్యా వ్యవస్థను పెంచి ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సంఖ్యని గతంలో మరి 45 లక్షలు అట్లా ఉంటే 55 లక్షల వరకు కూడా స్ట్రెంత్ తీసుకువెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి